అయితే విజయ్ ఎన్డీఏ కూటమితో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందమ్మా. అలా పెట్టుకుంటే విజయ్ సీఎం అయ్యే ఛాన్స్ ఉందంటారా? విజయ్కి తన జీవితంలో ముఖ్యమంత్రి యోగం అనేది పనసకాయ ఎంత లావు ఉంటుందో అంత యోగం ఉంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ లో నేను అదే చెప్తున్నా. విజయ్కి మళ్ళీ మీరు అందరూ గుర్తుపెట్టుకోండి, ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత తర్వాత విజయ్. ఈ స్టాలిను, ఇంకొకళ్ళ అన్నామలై, వీళ్ళంతా ఎవరైతే ఉంటారో వాళ్ళ జీవితంలో వాళ్ళు ముఖ్యమంత్రులు. ఇప్పుడు స్టాలిన్ ఎలా అయ్యాడు ముఖ్యమంత్రి? ఉదయనిధి స్టాలిన్ డిప్యూటీ సీఎం ఎలా అయ్యాడు మీకు గుర్తుందో లేదో? అదేంటి ఓకే ఓకే అనే సినిమా షూటింగ్లో కలిసినప్పుడు ఈ సినిమాతో నీ సినిమా రంగ జీవితం అయిపోతుంది, నువ్వు సినిమా ఇండస్ట్రీలో నిలబడవు, నీ వల్ల కాదు, నువ్వు రాజకీయంలోకి వస్తే మీ నాన్నకి సమాంతరంగా యోగాన్ని చూస్తావు, ఇది నిజం అని అంటే నన్ను తనకి సంబంధించిన వాళ్ళు అన్నారు, అదేంటండి ఆయన హీరోనా గడదు గుడ్డ లేదు, సినిమా రంగంలో రాజకీయ రంగంలో వస్తే వాళ్ళ నాన్నకి సమాంతరంగా ఉంటాడు, బ్రహ్మాండమైన పేరు సంపాదిస్తాడు అన్న. ఓకే ఓకేనో ఏదో సినిమా ఉంది, తాప్సీనో తాన్వీనో ఉంది అమ్మాయి హీరోయిన్, ఆ షూటింగ్ జరుగుతున్నప్పుడు వెళ్ళి చెప్పా. ఆ తర్వాత రాజకీయ ఆరంగేట్రం అయింది, వాళ్ళ నాన్నకి సమాంతరంగా డిప్యూటీ సీఎం అయ్యాడు. నన్ను సముచితంగా గౌరవించారు, నన్ను చల్లగా ఆప్యాయంగా ఇవన్నీ అయినాయి. ఇప్పుడు రాదు అదే చెప్తా, వస్తే వస్తుందని చెప్తా. కానీ స్టాలిన్ కానీ ఉదయనిధి స్టాలిన్ కానీ వాళ్ళకి సంబంధించిన గుర్తింపు కాదు అది, వాళ్ళది కానే కాదు. గుర్తుపెట్టుకోవాలి, యావత్ తమిళనాడు గుర్తుపెట్టుకోవాలి. ఎంజీఆర్ తర్వాత కరుణానిధి తర్వాత జయలలిత, ఇప్పుడు విజయ్. సిద్ధపడండి. అది విజయ్ సొంతంగా ఉంటాడా ఎన్డీఏతో కలుస్తాడా నాకెందుకు, అది మొహానైతే యోగం ఉంది, దాన్ని ఎవరు త్రిషాకుందమ్మా యోగం. ఒక ప్రభుత్వపరమైన విధానంలో ఒక గుర్తింపు, ఒక రాజయోగం బ్రహ్మాండంగా ఉంది, ఖచ్చితంగా ఉంది. విజయ్ని వదిలిపెట్టి మాత్రం పక్కకి పోదు, రాసుకోండి మీరు. ఓకే, అయితే విజయ్ త్రిష రిలేషన్ ఇలాగే కంటిన్యూ అవుతుందండి? ఖచ్చితంగా అవుతుంది. ఫ్యూచర్ లో ఏదైనా బ్రేక్ అయ్యే ఛాన్స్? విజయ్ వదిలిపెట్టినా త్రిష వదిలిపెట్టదు, విజయ్ వదిలిపెట్టినా త్రిష వదిలిపెట్టదు. ఓకే, ఇది కూడా రాసుకోండి. ఓకే, అయితే ఉదయ్ స్టాలిన్ ఇప్పుడు డిప్యూటీ సీఎం గా చేస్తున్నారు కదా, సీఎం అయ్యే చాలా టైం పడుతుంది. ఓకే, టైం పడుతుంది, బట్ సీఎం అయ్యే యోగం ఉంది, ఖచ్చితంగా యోగం ఉంది, బట్ ఇప్పుడు టైం పట్టే అవకాశం ఉంది అంతే. అలాగే గురుగారు, చాలా చక్కగా తెలియజేశారు, ధన్యవాదాలు గురుగారు. శుభం భూయాత్.